పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రసంగి 3:11 ఒక అద్భుతమైన మాట ఉంటది. అదేంటంటే, దేవుడు నరుల హృదయంలో శాశ్వత కాల జ్ఞానమును ఉంచాడు అని. శాశ్వత కాల జ్ఞానము అంటే ఏంటి అనేది చాలా కాలం నేను ఆలోచించాను. శాశ్వత కాల జ్ఞానము అంటే ఒకసారి నాకు అనిపించింది, అది బహుశా జ్యోతిష్యమేమో అనిపించింది. అంటే మనుషులు చాలా మంది చేయి చూసి చెప్తారు, లేకపోతే మన స్టార్స్ చూసి చెప్తారు. ఇదే కదా శాశ్వత కాల జ్ఞానం అంటే. అయితే ఇక మనుషుల హృదయంలో దేవుడు అది ఉంచినప్పుడు ఇంకా దేవుని ప్రత్యేకత ఏముంది అని నాకు అనిపించింది. అంతే కదా శాశ్వత కాల జ్ఞానం అంటే, రేపేం జరగబోతుంది, ఎల్లుండి ఏం జరగబోతుంది, మనం ఎప్పుడు చనిపోబోతున్నాం, ఏం చేయబోతున్నాం, ఇదంతా కూడా శాశ్వతంగా ఈ కాలంలో జరగబోయే జ్ఞానం అని మనం అనుకుంటాం. కానీ అది కాదు. దాని వెంటనే ఒక వచనం ఉంటది, కానీ ఆయన చేయు పనులను తెలుసుకోవటానికి అది చాలదు అని. అంటే దేవుని ఉద్దేశాలని, ఆయన చేయబోయే పనుల్ని తెలుసుకోవడానికి ఆ జ్ఞానం చాలదు. అంటే దేవుడు అయితే మనుషుల హృదయాల్లో జ్ఞానం పెట్టాడు, శాశ్వత కాల జ్ఞానం ఖచ్చితంగా పెట్టాడు. కానీ ఆయన చేయు పనులు తెలుసుకోవడానికి, ఆయన చేయబోయే పనులు ఏంటి అని తెలుసుకోవడానికి అది సరిపోదు అని. ఇది ప్రసంగి రాసిన జ్ఞాని అయిన సొలొమోను. ఇది ఆయన రాశారు. కానీ తర్వాత కాలంలో సొలొమోన్ తర్వాత యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. బహుశా ఎవరో వస్తారు, ఒక ప్రవక్త గాని లేదంటే మెస్సయ్య, ఈ విధంగా ఆలోచిస్తారు. గాని ఆయన ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు, ఎలా బలవుతున్నారు అది తెలియదు. అవి దేవుడు చేసే పనులు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు ప్రాణం అర్పించి ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేస్తూ తన శిష్యులందరినీ ఒక చోట మేడగదిలో ఉండి కనిపెట్టమంటారు. ఆ పరిశుద్ధాత్మ వీళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు అద్భుతంగా భాషల్లో మాట్లాడతారు, తెలియని భాషల్లో మాట్లాడతారు. ఒక్కొక్క దేశం నుంచి, ఒక్కొక్క చోట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతా ఉంటారు. ఏంటి, మా భాషలో చదువు లేని పామరులు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని. ఆ పనులు దేవుడు ఆ పనులు చేస్తారని ఎవ్వరు ఊహించలేరు. కాల జ్ఞానము వేరు, దేవుడు చెయ్యబోయే పనులు వేరు. దేవుడు అనంత జ్ఞాని. ఆయన ఈ టైంకి బయట ఉండే ఆయన. అంటే ఈ కాలంలో ఏం జరుగుతుంది, ఆ కాలంలో ఏం జరుగుతుంది సర్వం తెలిసిన మహానుభావుడు ఆయన. కానీ మనకు మాత్రం మనం అనుకుంటాము, మనకున్న చిన్న పరిధిలో ఇది జరుగుతుంది, అది జరుగుతుంది మనం అంచనా వేస్తాం. కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ దానిని కూడా తిప్పగల దేవుడు. యెహోషువ కాలంలో ఏమైంది, తర్వాత ఎన్నో అద్భుతాలు జరిగినప్పుడు ఈ జియాలజిస్టులు, ఈ వాళ్ళు చేసినటువంటి ఈ సైంటిస్టులు చేసినటువంటి కొన్ని ప్రయోగాల్లో వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే, భూమి తిరుగుతున్నప్పుడు వాళ్ళు ఇన్ని సంవత్సరాలు, ఇన్ని గంటలైన లెక్కేసినప్పుడు వాళ్ళకి 1.5 రోజు కొంచెం తక్కువైంది, కొన్ని గంటలు తక్కువైంది. ఈ గంటలు ఎక్కడికి వెళ్ళాయని ఆలోచిస్తే మనకు తెలిసింది కదా, యెహోషువ కాలంలో సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. అటువంటి గొప్ప ఈ జియాలజీకి అందండి. అంటే సూర్యుడి భ్రమణం, ఇవన్నీ ఆగిపోవటం అనేది ఎప్పుడు జరగలేదు, జరగబోవు. అలాంటివి కూడా దేవుడు చేయగలడు. అదే దేవుడు చేయగలిగే పనులు. ఇప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే, యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడిని కేవలము శిష్యులకే కాకుండా మనకందరికీ కూడా ఆ దేవుడిని మనకు అనుగ్రహించారు. అటువంటి గొప్ప జ్ఞానం ఆయనది. మనుషులదైతే కాలజ్ఞానం మాత్రమే, కానీ దేవుడిదైతే ఆయన చేయబోయే పనులు మనం తెలుసుకోలేము. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన మనకి ఇవ్వటం ద్వారా మనం ఆయన్ని చేరుకోవటానికి ఒక మార్గం ఏర్పరచబడింది. నావిగేషన్ మ్యాప్ అని, లొకేషన్ అని ఇప్పుడు అంటున్నారు కదా, అవన్నీ మనుషులు కనుక్కున్నటువంటివి. అవి కేవలం అడ్రస్లు కనుక్కోవడానికి, ఒక చోట నుంచి ఇంకో చోటకి భూమి మీద మాత్రం వెళ్ళటానికి. కానీ ఏ నావిగేషన్ మ్యాప్ మనల్ని ఇక్కడి నుంచి దేవుడి దగ్గరికి తీసుకెళ్తుంది? ఎవ్వరు తీసుకెళ్ళలేరు. ఒక్క పరిశుద్ధాత్మ దేవుడిని మన హృదయంలో పెట్టుకుని ఆయన కూడా ప్రత్యేకంగా ఏం చేయరు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చెప్పారో దానినే ఆయన గుర్తు చేస్తారు. ఆయన గుర్తు చేస్తున్నప్పుడు దానిని, ఆ యొక్క మెల్లనైన స్వరాన్ని ఈ లోకపు గందరగోళాల నుంచి మనం తప్పుకొని ఆ స్వరాన్ని వినగలిగితే అప్పుడు మన దేవుడు చేయబోయే పనులు ఏంటనేవి మనం తెలుసుకుని మనము ఎక్కడికి చేరుకోవాలో, ఏ దారి గుండా వెళ్లాలో అనేది మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. అవే దేవుడు చేయబోయే పనులు. అవైతే మనుషుని జ్ఞానానికి అందని పనులు. అట్టి గొప్ప జ్ఞానం, అనంత జ్ఞానం కల దేవుని పనుల్లో మనం కూడా
ఆయన చేతి పని, మనం కూడా ఆయన చేతి పని అని మనం గర్వించడం మాత్రమే కాదు, కానీ ఆయన పోలికలో ఉన్నాం కాబట్టి మనం కూడా యేసుక్రీస్తు పోలిక వచ్చే వరకు చెక్కబడుతూ మన జీవితాంతం మనల్ని మనం ఆయన చేతికి అప్పగించుకొని, నువ్వు చేయబోయే పని, నువ్వు చెయ్యాల్సిన పని, మేము ఆ పనిగా మేము ఉండటానికి మమ్మల్ని మీ చేతికి అర్పించుకున్నాం కాబట్టి ఈ రీతిగా నిలబడ్డామని మనము దేవునికి వందనాలు చెప్పి ఆయన చేరుకోవడం తప్ప మనం చేయగలిగేది ఈ లోకంలో ఏమీ లేదు. కాబట్టి దేవుడు చేయబోయే అట్టి గొప్ప పనులకి మనం నిలబడి ఊరికినే చూడటం, మనల్ని మనం అప్పగించుకోవటం తప్ప మనం ఏం చేయలేం. కాబట్టి అటువంటి గొప్ప జ్ఞానం గల దేవుణ్ణి కీర్తిస్తూ, ఆయన అనంత జ్ఞానానికి అచ్చరు పొందుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రభా, మనుషులకైతే శాశ్వత కాల జ్ఞానాన్ని ఉంచారు, కానీ నువ్వు చెయ్యబోయే పనులు, చేసే పనులు మాకు అర్థం కావు తండ్రి. కానీ అనంత జ్ఞానమైన నీ చేతికి మమ్మల్ని అప్పగించుకొని, నీ కుమారుడి రూపంలోకి మమ్మల్ని చెక్కనివ్వడానికి, మమ్మల్ని మేము సమర్పించుకోవడానికి కావలసినటువంటి ధైర్యాన్ని, కావలసిన జ్ఞానాన్ని మేము సరిదిద్దబడగలిగేలాగా మీ వాక్యం మేము అర్థం చేసుకోవడానికి, మా హృదయంలో నిన్నుంచుకోవడానికి మాకు ఏదైతే అవసరమో దాన్ని మాకు అర్పించమని నీ ప్రియకుమారుడు, నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Jesus.